ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక గుడ్ న్యూస్ అయితే ప్రకటించడం జరిగింది. సో ఎట్టకేలకి మనకు ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన దరఖాస్తులు అనేటువంటివి అక్టోబర్ నెల నుంచి అయితే స్వీకరించేందుకైతే మనకు సిద్ధమైతే చేస్తూ ఉన్నారు. సో అయితే మనకు ఈ పెన్షన్లకు సంబంధించి మీరు ఎక్కడికి వెళ్ళి అప్లై అనేటువంటిది చేసుకోవాలి, అదే విధంగా దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ అనేటువంటివి ఏమిటి, ఎవరెవరు అర్హులైతే అవుతారు, కొత్త అర్హతలు మార్గదర్శకాలు అనేటువంటివి ఏమిటి, దీనికి సంబంధించి తనిఖీలు అనేటువంటివి ఎప్పటి నుంచి నిర్వహిస్తారు, ఈ డీటెయిల్స్ గురించి అయితే బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేసేసుకుందాము. సో అదే విధంగా అప్లికేషన్ అనేటువంటిది ఎట్లా ఉండబోతుందో కొంచెం బ్రీఫ్ గా కూడా తెలుసుకుందాం ఈ వీడియోలో. సో ప్రీవియస్ వీడియోస్ లో మన ఛానల్ ద్వారా అందరికీ కూడా తెలియచేయడం జరిగింది, బట్ కానీ ఈ వీడియోలో కూడా కొంచెం బ్రీఫ్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అప్లికేషన్ గురించి. ఓకేనా? ముఖ్యంగా మీరు చేయవలసిన పని ఏంటి అని చూసుకుంటే, వీడియోని ఎండ్ వరకు చూసేసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకునేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్ అయితే పెట్టుకునేయండి. అదే విధంగా మనకు ఇంకొక ముఖ్య అప్డేట్ ఏమిటి అంటే, గత ప్రభుత్వంలో అప్లై చేసుకొని ఉండి సో వాళ్ళు ఈ ప్రభుత్వంలో డబ్బులు అనేటువంటి తీసుకోకుండా ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ఏం చేస్తే వాళ్ళకి డబ్బులు అనేటువంటిది ఇస్తారు, దాని గురించి కూడా కొంచెం బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేసేసుకుందాం. ఓకేనా? సో వీడియోని ఎండ్ వరకు చూసేసేయండి. ముందుగా నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన యొక్క ఛానల్ తరపున టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. సో దాన్ని ఇప్పుడు మీకు స్క్రీన్ మీద అయితే చూపిస్తాను అందరికీ. సో ప్రతి ఒక్కరు కూడా యొక్క గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వండి దయచేసి. సో మీరందరూ జాయిన్ అవ్వడం ద్వారా నాకైతే సపోర్ట్ అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి, మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఆ యొక్క గ్రూప్ లో అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను ప్రతిరోజు. ఇప్పుడు మీకైతే చూపిస్తాను స్క్రీన్ మీద లైవ్ లో. సో ఇదనమాట యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అనేటువంటిది. దీని లింక్ నేను డిస్క్రిప్షన్ లో అయితే ఆల్రెడీ పెట్టేస్తున్నాను. దాన్ని క్లిక్ చేయగానే మీరు ఈ విధంగా గ్రూప్ లోకి అయితే వస్తాడు. అక్కడ యాడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుందంటే ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు డైరెక్ట్ గా గ్రూప్ లోకి అయితే జాయిన్ అయితే అయిపోతారు. ఈ విధంగా నేను డైలీ ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటారు. సో మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి, జాయిన్ అయ్యి నన్ను సపోర్ట్ చేసేయండి దయచేసి. సో ఇక డీటెయిల్స్ లోకి వచ్చినట్లయితే, మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్తగా పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి చాలా మంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. సో గత 2-3 నెలల నుంచి వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారు అనమాట. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పెన్షన్లకు సంబంధించి చూసుకుంటే 50 సంవత్సరాల వరకే పెన్షన్స్ అనేటువంటిది ఇస్తామంటూ ఈ యొక్క మేనిఫెస్టోలో తీసుకొచ్చారు. సో కాబట్టి వాళ్ళందరూ కూడా కొత్తగా అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారు అనమాట. సో ఎట్టకేలకి మనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరికీ సంబంధించి ఈ దరఖాస్తులు చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పించబోతున్నారు. సో యాక్చువల్ గా మనకు ఈ నెలలోనే చేపిస్తామని చాలా మంది ఎదురు చూస్తున్నారు. బట్ ఏంటంటే ఈ నెలలో ఈ వరదలు అనేటువంటివి రావడంతో సో ఇక ఇప్పటికే ప్రభుత్వం దగ్గర బడ్జెట్ అనేటువంటిది చాలా తక్కువగా ఉండడంతో సో అందుచేత మనకు వీళ్ళందరికీ సంబంధించి రేపు నెల ఈ పెన్షన్లకు సంబంధించి అయితే దరఖాస్తులు అనేటువంటివి అందచేసి సో వాళ్ళ దగ్గర దరఖాస్తులు తీసుకొని వాళ్ళకి డబ్బులు అనేటువంటిది ఇచ్చే విధంగా అయితే చూస్తూ ఉన్నారనమాట. సో కాబట్టి మీరందరూ కూడా దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ అనేటువంటివి ఏమిటి, అర్హతలు అనేటువంటివి ఏం కలిగి ఉండాలి, సో ఎప్పుడెప్పుడు ఎవరెవరికి ఈ యొక్క కొత్త పెన్షన్ అనేటువంటిది వస్తుంది, ఇవన్నీ కూడా మీరు తెలిసి పెట్టుకోవాలి. అప్లికేషన్ అనేటువంటిది ఎట్లా ఉండబోతుంది, సో ఈ డీటెయిల్స్ గురించి అయితే మీరందరూ తెలుసుకోవాలన్నమాట ముఖ్యంగా చూసుకుంటే. ఓకేనా? సో ఇక ఆ డీటెయిల్స్ గురించి అయితే బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ముందుగా చూసుకుంటే దీనికి కావాల్సిన అర్హతలు అనేటువంటివి ఏమిటి, ఎవరెవరు అర్హులు అవుతారు. సో ముందుగా చూసుకుంటే ఎవరు కూడా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పెన్షన్ అయితే తీసుకోకూడదు అనమాట. రిటైర్మెంట్ పెన్షన్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. రిటైర్మెంట్ పెన్షన్ తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరికి కూడా రాదు. అదే విధంగా ఇంతకు ముందు మీ ఇంట్లో ఎవరు కూడా పెన్షన్ అనేటువంటిది అయితే తీసుకోకూడదు, సేమ్ పెన్షన్ అయితే తీసుకోకూడదు అనమాట. సో ఒకరికి 2 పెన్షన్స్ అయితే రావు అనమాట. ఓకేనా? ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అదే విధంగా మీరు ప్రభుత్వానికి ఆదాయ పన్ను అనేటువంటిది అయితే చెల్లిస్తూ ఉండకూడదు. ఇకపోతే మీరు కరెంట్ వినియోగం వచ్చి 300 యూనిట్ల కంటే ఎక్కువైతే యూజ్ చేయకూడదు అనమాట. సో ఒకవేళ ఎక్కువ ఉపయోగించినట్లయితే మీకైతే పెన్షన్ అనేటువంటిది రాదు. మీరు ప్రభుత్వ ఉద్యోగి అయితే అయి ఉండకూడదు. ఇంతకు ముందు ఎప్పుడు కూడా పెన్షన్ అనేటువంటిది తీసుకోకూడదు అనమాట అప్లై చేసుకోవాల్సిన అటువంటి వాళ్ళు. సో ఖచ్చితంగా 50 సంవత్సరాలు అయితే నిండి ఉండాలి. సో మీకు ఈ యొక్క ఆధార్ కార్డు ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది అయితే మ్యాచ్ అవ్వాలన్నమాట. 50 సంవత్సరాలు నిండి ఉండాలి. సో ఇకపోతే మీకు ఈ యొక్క స్థలం విషయానికి చూసుకున్నట్లయితే పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువైతే ఉండకూడదు అని ఇటువంటి రూల్స్ అనేటువంటి వాటిని అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో అయితే మనకు వీటన్నిటికంటే అధిగమించినటువంటి ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళెవరూ కూడా అప్లై చేసుకోవడానికి అయితే కుదరదు అనమాట. ఓకేనా? సో అయితే ఇక దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీరు ఈ పత్రాలు అనేటువంటివి అయితే రెడీగా పెట్టుకోండి అప్లికేషన్ అనేటువంటి చేసుకోవడానికి.
సో ముందుగా మీ యొక్క ఆధార్ కార్డు జెరాక్స్, అదే విధంగా రైస్ కార్డు జెరాక్స్, సో ఇకపోతే మనకు మీకు ఇన్కమ్ క్యాష్ సర్టిఫికేట్ జెరాక్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా పెట్టుకోండాలన్నమాట. సో ఇక అదే విధంగా గడిచిన 6 నెలల క్రితం ఈ యొక్క కరెంట్ బిల్ జెరాక్స్ ఏదైతే ఉంటాయో సో వాటన్నిటిని కూడా పెట్టుకోవాలి. సో మీకు ఈ యొక్క ఆధార్ అప్డేట్ హిస్టరీ జెరాక్స్, సో ఇవన్నీ కూడా పెట్టుకోండాలి. అన్నిటికంటే ముఖ్యంగా చూసుకుంటే మనకు మీరు ఏ పెన్షన్కి అయితే అప్లై చేసుకోవాలనుకున్నారో ఆ పెన్షన్కు సంబంధించి సర్టిఫికేట్ అనేటువంటిది అయితే మీ దగ్గర కంపల్సరీగా ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ గా చూసుకుంటే మనకు వికలాంగులకు ఈ యొక్క సదరం సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో సో ఆ విధంగా ప్రతి పెన్షన్ రకానికి సంబంధించి ఈ యొక్క విడో పెన్షన్ కి సంబంధించి కావచ్చు, నెక్స్ట్ అదే విధంగా డప్పు కళాకారులకు కావచ్చు, నెక్స్ట్ అదే విధంగా ట్రాన్స్జెండర్స్ కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించి సపరేట్ గా సర్టిఫికేట్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. అది లేకుంటే వెంటనే మీరైతే గ్రామ వార్డు సచివాలయం దగ్గరికి వెళ్ళైతే సర్టిఫికేట్ కి అప్లై చేసుకుని రెడీగా అయితే పెట్టుకోండి. కంపల్సరీగా ఆ సర్టిఫికేట్ అనేటువంటిది చాలా అవసరం అయితే అవుతుంది మీరు దరఖాస్తులు చేసుకునేటప్పుడు. ఓకేనా? సో ఈ విధంగా ఈ డాక్యుమెంట్స్ అనేటువంటివి అవసరం అయితే అవుతాయి. 50 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేటువంటిది అయితే చేసుకోవచ్చు. సో మీకు దరఖాస్తులు అనేటువంటివి అక్టోబర్ నెల మొదటి వారం నుంచి అయితే స్వీకరించడం అయితే జరుగుతుంది. ఈ లోపల మీరందరూ కూడా ఈ పత్రాలు అనేటువంటివి అయితే రెడీగా చేసి పెట్టుకోండి. ఓకేనా? సో ముందు రోజుల్లో ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మీకు అందరికీ తెలియజేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకునేసి మన ఛానల్ని బెల్ ఐకాన్ అయితే ఆల్ అయితే పెట్టుకునేసండి. అలాగే చూసుకుంటే గత ప్రభుత్వంలో 60 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పెన్షన్ కి అప్లై చేసుకుని ఇప్పుడు వాళ్ళు ఎవరికి కూడా డబ్బులు అనేటువంటిది ఇవ్వటం లేదనమాట. సో వాళ్ళ పరిస్థితి ఏమిటి అని చూసుకున్నట్లయితే ప్రస్తుత ప్రభుత్వం మనకు వాళ్ళందరికీ కూడా అప్రూవల్ అనేటువంటిది ఇవ్వాలి. ఎలిజిబుల్ ఉన్నా కూడా ప్రస్తుత ప్రభుత్వంలో డబ్బులు అనేటువంటిది ఇవ్వటం లేదు ఎవరికి కూడా. సో ఇక ఈ ప్రభుత్వం వాళ్ళకి మనీ అనేటువంటిది ఇవ్వాలి అని అప్రూవల్ ఇస్తేనే ఈ సచివాలయం అధికారులు మీ దగ్గరికి తీసుకొచ్చి మనీ అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది. ఓకేనా? సో ప్రభుత్వం నుంచి వాళ్ళెవరికి కూడా ఇంకా అప్రూవల్ అనేటువంటిది రాలేదు మనీ అనేటువంటిది ఇవ్వమని. సో ముందు రోజుల్లో చూద్దాం వీళ్ళ మీద కూడా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం అయితే తీసుకుంటుందో కూటమి ప్రభుత్వం. సో పెన్షన్లకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా వెంటనే మీకు అందరికీ తెలియజేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకునేసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.